టెక్నాలజీలో నూతన ఆవిష్కరణలు సునామీలా వస్తున్నాయి. ఒకవైపు నిరుద్యోగం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో యువత చూపు ఎటువైపు? వారికి మార్గనిర్దేశం చేసేదెవరు? ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అయితే విజయ బాట పట్టవచ్చు? వీటన్నిటికీ పరిష్కారం ఉంది అంటున్నారు ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు జేఏ చౌదరి గారు. ఆయనతో పాటు ఉన్నారు మా యుఎస్ఏ ప్రతినిధి స్వాతి. భారతదేశంలో అంకుర వ్యవస్థను నూతన ఆవిష్కరణలతో వ్యాపారాభివృద్ధి అవకాశాలతో మేల్కొల్పుతోంది ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ ISF సంస్థ. ప్రపంచంలో స్టార్టప్ అనుకూల వాతావరణం పరిఢవిల్లుతున్న దేశాల్లో భారత్ 3వ స్థానంలో ఉంది. దేశంలో యువతకు కొత్త ఆలోచనలకు సరైన వేదికను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో అనేక స్టార్టప్లు ప్రణాళికలను కార్యరూపంలోకి తెస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం తోడ్పాటునందుకుని ISF ద్వారా యువ పారిశ్రామికవేత్తలకు అందిస్తున్న మెంటారింగ్, నిధులు, అవకాశాల గురించి ISF సంస్థ ఫౌండర్ చైర్మన్ జేఏ చౌదరి ప్రత్యేక ఇంటర్వ్యూ. నమస్తే అండి, వెల్కమ్ టు మహా న్యూస్. ప్రపంచం దశ దిశ మార్చే ఆయుధం ఏది అంటే ప్రజెంట్ అందరూ చెప్పే ఏకైక సమాధానం స్టార్టప్. ఎస్, ఇప్పుడు యువతని ఏ విధంగా మీ ఆయుధం ఏది అని అడిగితే కూడా వారు చెప్పే ఏకైక సమాధానం ఏంటంటే మా ల్యాప్టాప్. సో ఆ ల్యాప్టాప్ త్రూని వారు అంతా వర్క్ అంతా చేసేసుకుంటున్నారు. స్టార్టప్లు స్టార్ట్ చేయడం కానీ ఇంకా ఏదైతే వారి కెరియర్కి అవసరమో ఆ వర్క్స్ అంతా చేసేసుకుంటున్నారు. అలాంటి స్టార్టప్కి ఇప్పుడు యూత్ అంతా అట్రాక్ట్ అవుతున్నారు. ప్రజెంట్ ఫ్యూచర్ మొత్తం కూడా దాని మీదే డిపెండ్ అయ్యింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని జేఏ చౌదరి గారు ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ ఆయన జేఏ చౌదరి గారు నాతో పాటు ఉన్నారు. సో దాన్ని స్టార్ట్ చేయడంతో పాటు ఒక న్యూ కాన్సెప్ట్ తోటి ఆయన రావడం జరిగింది. సో ఆ న్యూ కాన్సెప్ట్ ఎంతో మందికి ఉపయోగపడబోతుంది. సో దీన్ని ఎవరు ఉపయోగించుకోబోతున్నారు, సో ఎవరికి ఉపయోగపడబోతుంది, సో ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవాలని మీకు కూడా చాలా ఉత్సుకతతో ఉన్నారని అర్థమవుతుంది. సో ఆ విషయాలన్నీ జేఏ చౌదరి గారి మాటల్లోనే తెలుసుకుందాం. సో 1 hour a week అనే స్పెషల్ కాన్సెప్ట్ తోటి ఆయన మన ముందుకు వస్తున్నారు. సో అసలు ఈ 1 hour a week అంటే ఏంటి, దీన్ని ఎవరి ద్వారా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు, ఇది ఎవరికి ఉపయోగపడుతుంది, అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, వీటన్నిటిని ఆయన మాటల ద్వారానే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో జయ చౌదరి గారు నమస్తే అండి, వెల్కమ్ టు మహా న్యూస్. సో ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ అనగానే నాకు జయ చౌదరి గారు గుర్తొస్తారు. సో దానివల్ల ఎంతో మంది లాభం పొందుతున్నారో మా అందరికీ తెలుసు. కానీ కొత్తగా రీసెంట్ గా మీరు ఈ 1 hour a week అనే కొత్త కాన్సెప్ట్ తోటి వచ్చారు. ఏంటి అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, దీని గురించి తెలియజేస్తారా? తప్పకుండా అండి. ఇప్పుడు ఈ స్టార్టప్ అనేది న్యూ గ్రోత్ ఇంజిన్. మన పర్టికులర్గా ప్రపంచమంతా కూడా స్టార్టప్ ఈజ్ ఎ గ్రోత్ ఇంజిన్. మన భారతదేశంలో అంత ఇదివరకు పాపులర్గా లేదు. అంతా ఐటీ సర్వీసెస్లోనే అందరూ ఉద్యోగాలు క్రియేట్ చేశారు, వెల్త్ క్రియేట్ చేశారు. దానివల్ల ఎకానమీ కూడా బాగుపడింది. అది ఒక స్టోరీ గత 30 ఏళ్ళ నుంచే నడిచింది. కానీ జనరేటివ్ ఏ వచ్చిన తర్వాత మన వాళ్ళంతా ఫోర్స్ టు థింక్ టు గెట్ ఇన్ టు ది స్టార్టప్ మోడ్. ఇదివరకు ఆ క్రియేటివిటీ కానీ ఆ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ కానీ ఆలోచించేవాళ్ళు కాదు. ఎందుకంటే ఈజీ కదా, బీటెక్ చదువుకోవడము, ఒక ఐటీ సర్వీసెస్లో ఉద్యోగం చేయడము, అమెరికాకి రావడము, సిటిజన్షిప్. అమీర్పేట్ టు అమెరికా అనేది చాలా పాపులర్ ఆ రోజుల్లో. సో దానికంతా అలవాటు పడి చాలామంది వాళ్ళ ఓన్ సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేసుకోకుండా ఆ టెస్టింగ్ ఏరియాలోను, తర్వాత ప్రోగ్రామింగ్ ఏరియాలో అక్కడే నిలిచిపోయారు. ఈ జనరేటివ్ వచ్చిన తర్వాత వాళ్ళందరూ భయాందోళనతో ఉన్నారు. అరే నా జాబు ఎంతకాలం ఉంటుంది, ఈ జాబ్ వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి, ఎట్లా నా పిల్లల్ని ఎట్లా ఏ విధంగా పోషించుకుని దేర్ ఇన్ డీప్ డిప్రెషన్ మోడ్లో కూడా వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఫార్చునేట్గా ఏమైందంటే గత 3-4 సంవత్సరాల్లో ఈ స్టార్టప్ వేవ్ బాగా అందుకుంది. మేమే మా స్టార్టప్ ఫౌండేషన్ 2.5 years క్రితం బెంగళూరులో స్థాపించడం జరిగింది. ప్రతి కాన్ఫరెన్స్లో కూడా నంబర్ ఆఫ్ స్టార్టప్స్, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ కాన్ఫరెన్స్ హైదరాబాద్లో చేసాము, 3-day కాన్ఫరెన్స్. 55,000 మంది స్టార్టప్ కంపెనీస్ రిజిస్టర్ చేసుకున్నారు. అందులోంచి స్క్రీన్ చేసి అందులో 50 కంపెనీలు ఫైనల్గా సెలెక్ట్ చేసాము. ఆ 50 కంపెనీలకు మేము 3M స్ట్రాటజీ పెట్టాము. స్టార్టప్ సక్సెస్ కావాలంటే 3 Mలు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మెంటర్షిప్. ఈ మెంటర్షిప్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఏదన్నా ఒక కంపెనీ పెట్టాలంటే చాలామందికి బ్లైండ్గా వెళ్ళిపోతారు. ఇదేదో అమెరికాలో బాగా నడుస్తుంది, అలాంటిది ఇక్కడ కాపీ క్యాట్స్ ఉంటారు. వాళ్ళు పెట్టేసి ఇది $1 billion
కంపెనీ అయిపోతుందని చెప్పేసి ఆ ఊహాగానంలో వెళ్ళిపోయి వాళ్ళ డబ్బులు వాళ్ళ పేరెంట్స్ డబ్బులు ఫ్రెండ్స్ డబ్బులు పెట్టేసి లాస్ట్ దే రియలైజ్ దట్ అట్లా 90% ఆఫ్ ది ఎర్లీ స్టేజ్ స్టార్టప్స్ దే ఆర్ ఆల్ గెటింగ్ ఇన్ టు స్టార్టప్ డెత్ వ్యాలీ అంతా కన్వర్గ్ అయిపోతున్నాయి. ఇప్పుడు దానివల్ల ఏమైంది, వాళ్ళకి నష్టము, తర్వాత మిగతా వాళ్ళు కూడా అరే స్టార్టప్ అంటే అంత ఈజీ కాదు అని చెప్పి వాళ్ళు కూడా డిసప్పాయింట్ అయ్యే ఇది ఉంది. సో అందుకని ఫస్ట్ ఒక మెంటర్, ఎవరన్నా సరైన మెంటరు, సపోజ్ ఫిన్టెక్లో స్టార్టప్ అంటే ఫిన్టెక్ నిష్ణాతులైన వాళ్ళు మెంటర్షిప్, అదేవిధంగా అగ్రికల్చర్ ఫుడ్ సెక్టర్లో ఆ సెక్టర్లో ఉన్నవాళ్ళు దే హ్యావ్ టు ఐడెంటిఫై సచ్ మెంటర్స్. కానీ అన్ఫార్చునేట్లీ భారతదేశంలో చాలామందికి ఈ మెంటర్స్ ఎక్కడున్నారో తెలీదు. వీళ్ళు ఈమెయిల్ పంపించిన కూడా రెస్పాండ్ కూడా కాదు. ఎందుకంటే దే ఆర్ అన్నోన్ పీపుల్, దే కమ్ ఫ్రమ్ ఏదో కాలేజ్ చదువుకున్నారు, వాళ్ళు నాకు మెంటర్ కావాలంటే ఎవరు ఇస్తారు మెంటర్షిప్ అంత ఈజీగా వాళ్ళు రెస్పాండ్ కూడా చేయరు. సో అది ఫస్ట్ ఎయిమ్. సెకండ్ ఎయిమ్ వచ్చేసి మనీ. అర్లీ స్టేజ్ స్టార్టప్స్కి వాళ్ళ ప్రోడక్ట్ బాగుంటుంది, కానీ వాళ్ళు ఎవరన్నా రిక్రూట్ చేసి తర్వాత దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే అది ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్. మోస్ట్ ఆఫ్ ద స్టార్టప్స్ రొటీన్ చేస్తే వాడు అసలు స్టార్టప్పే సర్వైవ్ కాదు. ఇన్నోవేటివ్ స్టార్టప్స్లో యూ నీడ్ ఇన్నోవేటివ్ పీపుల్, క్రియేటివ్ పీపుల్ who can understand and provide whatever the technology development for that company. అలాంటి వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలంటే వాళ్ళు 50 లక్షలు 1 crore శాలరీ అడుగుతున్నారు. వాళ్ళ దగ్గరేమో అంత డబ్బు ఉండదు. వాళ్ళ దగ్గర అప్పుడు మంచి ఐడియా ఉంది కానీ దే డోంట్ హ్యావ్ దట్ మచ్ మనీ. సో వాళ్ళు కూడా ఈ మ్యాన్ పవర్ ఇష్యూ వెరీ బిగ్ ఇష్యూ అనమాట. సో ఫస్ట్ ఏం మెంటర్షిప్, సెకండ్ ఏం వచ్చేసి మనీ ఉంటే వాళ్ళు రిక్రూట్ చేసుకోగలరు. ఆ మనీ కూడా మా ISF ద్వారా వీఆర్ ప్రొవైడింగ్. థర్డ్ వన్ ఈజ్ ది మార్కెట్ యాక్సెస్. నేను ఎప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. కురుక్షేత్ర యుద్ధంలో మహాభారత కాలంలో పంచపాండవులు 5 మంది, అందులో మధ్యముడు ఎవరు? అర్జునుడు. అర్జున వాజ్ ది వన్ హూ లెడ్ ది ఎంటైర్ కురుక్షేత్ర వార్ టు ది విక్టరీ. మిగతా వాళ్ళు సపోర్ట్ చేశారు, బట్ అర్జున వాజ్ ది మెయిన్ పర్సన్. అతని ద్వారానే వాళ్ళు గెలవడం జరిగింది. ఇక్కడ కూడా మార్కెట్ యాక్సెస్ ఈ స్టార్టప్స్కి అర్జున్ లాంటి వాడు. మీకు ప్రోడక్ట్ ఎంత బాగున్నా, మీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నా కూడా మీకు పేయింగ్ కస్టమర్స్ లేరనుకోండి, దే కంపెనీస్ ఆర్ డైయింగ్. మెనీ కంపెనీస్ అరే నా దగ్గర గ్రేట్ ప్రోడక్ట్ ఉంది, తర్వాత నాకు సిరీస్ ఏ ఫండింగ్ వచ్చేసింది, దాంతోనే చాలామంది సెలబ్రేట్ చేసుకుంటారు. దట్ ఈస్ నాట్ ది సెలబ్రేషన్. సెలబ్రేషన్ ఈజ్ ది వన్ వెన్ యూ స్టార్ట్ గెటింగ్ ది పెయిడ్ కస్టమర్స్ టు కమ్ అండ్ టేక్ యువర్ ప్రోడక్ట్. ప్రోడక్ట్ బాగుంది అని చెప్పేసి ఆ స్కేలబిలిటీ ఉంటే అప్పుడు దే విల్. సో ఈ 3 M's చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటేమో మెంటర్షిప్, ఇంకోటి మనీ, తర్వాత మార్కెట్ యాక్సెస్. ఇది మా స్ట్రాటజీ ISF ద్వారా. వీల్ ఐడెంటిఫై ది ఫస్ట్ మెంటర్. సపోజ్ ఎవరైనా సెలెక్టెడ్ స్టార్టప్స్ వస్తే నీకు పలానా వాళ్ళు దే కుడ్ బి యువర్ రైట్ మెంటర్, వై డోంట్ యూ, సో దట్ మేము కనెక్ట్ చేస్తే J.H. Chowdary sent a mail to say Sri Atluri. I know him very well. మీరు పంపించారు కాబట్టి ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు మెంటర్ దట్ కంపెనీ. అట్లా యాక్సెప్టెన్స్ వస్తుంది. దట్ ఈస్ మెంటర్షిప్. వీ హ్యావ్ క్రియేటెడ్ ISF ఏంజిల్స్ అని ఒక ఏంజిల్ ఫోరం క్రియేట్ చేసాము. సో నాకున్న నెట్వర్క్తో దాదాపు 600 గ్లోబల్ మెంటర్స్ వర్ ఆల్సో ఏంజిల్స్. దిస్ థింగ్ ఎవ్రీ సాటర్డే 8:30 to 9:30 ఒక సెలెక్టెడ్ కంపెనీ దే విల్ గివ్ ఫుల్ ప్రజెంటేషన్. All the 600 global angels and mentors, they will listen to the story. Whoever wants to invest on the spot, they will take the decision and okay, నేను 50 లక్షలు పెడుతున్నాను, 1 crore పెడుతున్నాను. 1 or 2 కంపెనీస్లో 45 minutes లోపల దాదాపు 10 కోట్లు ఇది ఇన్వెస్ట్మెంట్ ఆ కంపెనీస్లో మేము రేజ్ చేయగలిగాం. అదే నార్మల్గా వాళ్ళు VC రూట్ అని తీసుకుంటూ పోతే దాదాపు 6 months to 8 months మినిమం. బై ద టైమ్ VC గెట్స్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫండింగ్ దట్ దిస్ థింగ్, అంత టైంలో చాలామంది చచ్చిపోతుంటారు. వాళ్ళకి అంత డబ్బులు ఉండవు, శాలరీస్ పే చేయాలా, డబ్బులు లేకుంటే శాలరీస్ పే చేయలేరు. ఆ డబ్బులు వచ్చే టైంలో మంచి కంపెనీలు కూడా కన్వర్ట్ అయిపోతున్నాయి. అందుకని ఈ ISF ఏంజిల్ ద్వారా వీఆర్ డూయింగ్ దట్ దిస్ థింగ్. ది లాస్ట్ వన్ మార్కెట్ యాక్సెస్. దానికోసం ఏం చేస్తున్నాం అంటే వీఆర్ రన్నింగ్ ఎ బిగ్ కాన్ఫరెన్స్, నెట్వర్కింగ్ కాన్ఫరెన్స్. మన జరిగింది కూడా 3-day నెట్వర్కింగ్ కాన్ఫరెన్స్. దానిలో హూజ్ 15 countries నుంచి వాళ్ళంతా వచ్చారు. వాళ్ళని వీళ్ళు పోయి కలిసి మా దగ్గర ఇంత మంచి ప్రోడక్ట్ ఉంది, మీరు ఈ ప్రోడక్ట్ తీసుకోండి అంటే
ఇంపాసిబుల్ ఫర్ దెమ్ టు గో టు జర్మనీ ఆర్ కమ్ టు అమెరికా అండ్ వాళ్ళ దగ్గర డబ్బులే లేవు, వాళ్ళు ఆ ప్రోడక్ట్ ఐడియాని తీసుకొని ఇక్కడ నెలలు ఉండాలంటే ఇంపాసిబుల్. ఇమాజిన్. సో వాళ్ళని మనం అక్కడ తీసుకెళ్ళామనుకో ఆటోమేటిక్ వాళ్ళు ఉన్న పీరియడ్లో మాకు ఈ ప్రోడక్ట్ ఉంది, వై డోంట్ యు కమ్ టు అవర్ ఆఫీస్ అని చెప్పి దే కెన్ ఇన్వైట్ అండ్ ఆల్ దట్ దిస్ థింగ్స్. సమ్ పీపుల్ విల్ మే గెట్ కన్విన్స్డ్. సో దట్స్ హౌ ది మార్కెట్ యాక్సెస్ విల్ స్టార్ట్ హ్యాపెనింగ్. సో ఈ 3M స్ట్రాటజీస్లో మేము ఇవి చేస్తున్నాము. కానీ మాకు వచ్చిన డిఫికల్టీ ఏంటంటే ఇప్పుడు ఈ మెంటర్స్ 100 కంపెనీలు అంటే ఓకే, వీఆర్ ఏబుల్ టు గెట్ 100 మెంటర్స్ విత్ ఇన్ ఇండియా చేయొచ్చు. కానీ సపోజ్ దెర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్, నేను చెప్పాను కదా 55,000 స్టార్టప్స్ దే అపియర్డ్ ఫర్ ది పిచ్ కాంటెస్ట్. ఈ 55,000లో సగం ఒక 25,000 పీపుల్ సపోజ్ వాళ్ళకి మేము మెంటర్స్ ప్రొవైడ్ చేయాలంటే ఎక్కడి నుంచి తెస్తాం మేము మెంటర్స్? అందుకని వాట్ ఐ థాట్, ఓకే లెట్ మీ గో టు అమెరికా. అమెరికాలో చాలామంది సక్సెస్ఫుల్ ఎంటర్ప్రినర్స్ ఉన్నారు, టెక్నాలజిస్ట్ ఉన్నారు, R&D పీపుల్ ఉన్నారు, అకాడమిషియన్స్ ఉన్నారు, వీళ్ళని కన్విన్స్ చేద్దామని చెప్పేసి ఆ ఉద్దేశంతో వచ్చాను. వచ్చి నేను మా ఫ్రెండ్ శ్రీ అట్లూరి గారితో మాట్లాడుతుంటే, సార్ 1 అవర్ ఇవ్వడానికి చాలామంది రెడీ అవుతున్నారు, నేను కూడా ఐ డిసైడ్ టు గివ్ 1 అవర్ ఎ వీక్. ఎందుకంటే ఎక్కువ అడిగితే వాళ్ళు లేదు మాకు అంత టైం లేదంటారు. జస్ట్ 1 అవర్ కాబట్టి ఏదో వీకెండ్లో వీ విల్ బి ఏబుల్ టు ఫిగర్ అవుట్ దిస్ థింగ్. సో ఐ లైక్ దట్ కాన్సెప్ట్. ఇమీడియట్లీ ఐ థింక్ లెట్ us బ్రాండ్ దిస్ థింగ్ 1 అవర్ ఎ వీక్ అని చెప్పేసి అప్పటికప్పుడు ఆయన వాళ్ళ డిజిటల్ డిజైన్ టీంతో ఇది నైస్ 1 అవర్ ఎ వీక్ బ్రోషర్ కూడా వారే తయారు చేసి నాకు ఇచ్చింది. ఇది లేదు, ఇది వచ్చిన తర్వాతనే జస్ట్ విత్ ఇన్ ఫ్యూ అవర్స్, దట్స్ కాల్డ్ ఎంటర్ప్రినర్షిప్. సో ఇది తయారు చేశారు. తయారు చేసిన తర్వాత ఈ ఆర్గనైజ్డ్ డిన్నర్ మీటింగ్. ఆ డిన్నర్ మీటింగ్ వచ్చిన వాళ్ళంతా కూడా ఇది గ్రేట్ కాన్సెప్ట్. ఒక అతనైతే 1 అవర్ ఎ వీక్, ఎందుకు నేను 5 అవర్స్ ఎ వీక్ ఇస్తాను, ఇది చాలా గుళ్ళు గోపురాలకి పోయే బదులు నేను నా 5 గంటలు ఇస్తే 5 కంపెనీకి నేను హెల్ప్ చేసినట్ల అవుతుంది అని చెప్పేసి దే ఆర్ ఆల్ రెడీ టు జంప్ ఇన్ టు ద ప్రాసెస్. సో నాకు అనిపిస్తుంది 2 రోజుల్లో 100 మందిని నేను ఇక్కడ మంచి మెంటర్స్ని రిక్రూట్ చేశాను. ఇఫ్ ఐ స్పెండ్ మోర్ టైమ్ ఇన్ కంట్రీస్ లైక్ అమెరికా, యూరోప్, సింగపూర్ అండ్ ఆల్ దట్, విల్ బి ఏబుల్ టు గెట్ లార్జ్ నెంబర్ ఆఫ్ మెంటర్స్. ఒక ఎవ్రీ సెక్టర్లో హెల్త్ టెక్ స్టార్టప్స్కి హెల్త్ టెక్ మెంటర్సు, బయోటెక్ స్టార్టప్కి బయోటెక్ మెంటర్స్, అగ్రిటెక్ మెంటర్స్ విత్ ఇన్ ఇండియా, అవుట్ సైడ్ ఇండియా మనం చేసామంటే ఫస్ట్ గురువు. రైట్ గురువు. ఇప్పుడు శ్రీ అట్లూరి ఒక కంపెనీకి మెంటర్షిప్ చేయడానికి ఒప్పుకున్నాడు. ఆయన వాళ్ళతో మాట్లాడినప్పుడు నీ సమస్యలు ఏంటి, నీ ఐడియా ఏంది, అసలు ఐడియా ఇది వర్కౌట్ అవుతుందా కాదా, అదే కాకుండా నీకు ఇన్వెస్ట్మెంట్ ఏమైనా కావాలంటే ఆయన కానీ ఆయన ఫ్రెండ్స్ కానీ ఒక శ్రీ అట్లూరి గారు మెయిల్ చేసి ఒక అతను పంపించే శ్రీ దగ్గర వచ్చింది కాబట్టి క్రెడిబుల్ కంపెనీ, ఐ కెన్ థింక్ ఆఫ్ ఇన్వెస్టింగ్, ఆయన కూడా రికమెండ్ చేశారు కాబట్టి యూ విల్ పుట్ సమ్ మనీ. అదే కాదు ఆయనకున్న కాంటాక్ట్స్ ద్వారా ఈ కంపెనీ నేను ఐఎమ్ అడ్వైజర్, ఐ మెంటరింగ్ దెమ్, లుక్స్ లైక్ దే హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు ప్రొవైడ్ అ సొల్యూషన్ ఫర్ యువర్ కంపెనీని. ఇఫ్ యూ కెన్ ఇంట్రడ్యూస్ అది మార్కెట్ యాక్సెస్ కూడా అయిపోతుంది. ఫస్ట్ ఒక మంచి గురువుని ఐడెంటిఫై చేస్తే ఫస్ట్ టైమే కాదు, సెకండ్ ఏమో వస్తుంది, థర్డ్ ఏమో కూడా వచ్చేస్తుంది. సో ఐ థాట్ దట్ దిస్ ఈస్ ది రెసిపీ ఫర్ ది స్టార్టప్స్ టు సక్సీడ్. ఫస్ట్ మంచి గురువుని ఐడెంటిఫై చేయాలి. ఆ ప్రాజెక్ట్లో ఉన్నాం. ఎంతమంది గురువులు హూ ఆర్ విల్లింగ్ టు గివ్ 1 అవర్ ఎ వీక్, అలాంటి మెంటర్స్ని ఐడెంటిఫై చేస్తే రెస్ట్ ఆఫ్ ది స్టోరీ ఈజ్ ఈజీ. విల్ మేక్ మోస్ట్ ఆఫ్ ది స్టార్టప్స్ టు బికమ్ సక్సెస్ఫుల్. వాళ్ళు సక్సెస్ఫుల్ అయిపోతే గ్రోత్ ఇంజన్, ఎంప్లాయ్మెంట్, దే క్రియేట్ ది ఎంప్లాయ్మెంట్, దే క్రియేట్ వెల్త్ క్రియేషన్, all that will happen. Maybe some companies may become unicorn and decacorn or Microsoft, Google la kuda kavachchu. There's this thing, time will tell. I mean, how many such companies India can produce. Once upon a time, India used to be the creator. All the zero ఇట్లాంటివన్నీ కూడా మనం క్రియేట్ చేసిన ఇవి తర్వాత కాలంలో మనం ఫారిన్ రూల్తో మా క్రియేటివిటీ వాటిని సప్రెస్ చేశారు. ఇప్పుడు ఇన్ఫాక్ట్ వీ షుడ్ థ్యాంక్ జనరేటివ్ AI పుషింగ్ ఆల్ ఆఫ్ us to think out of the box. What is that I can do? What startups I can think of? ఎందుకంటే మిగతా దానిలో ఉద్యోగాలు ఇదివరకు ఈజీ, ఏముంది నాకు డిగ్రీ అయిపోయిన తర్వాత ఎక్కడో చోట సర్వీసెస్ కంపెనీలో మావాడు ఉద్యోగం చేసుకుని అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు పిల్లిని కూడా కొట్టగానిపోతే కారణాలు తీసుకెళ్తే అది పులిలాగా మన మీద పడుతుంది. సో మేబీ దట్స్ అన్ ఆపర్చునిటీ దట్ ఆల్ అవర్ ఇండియన్ స్టార్టప్స్ ఆర్ నౌ థింకింగ్
how I can solve some problems for the globe. That's a great opportunity. That's where 1 hour mentors are required so that we can create more number of successful startups from India. నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ థాట్ అనటం కంటే ఇట్స్ ఎ మిషన్ అండి. సో ఒక ఆలోచన, ఒక ఇనిషియేషన్, సో కొన్ని వేల మంది జీవితాలనే మార్చబోతుంది. సో ఇట్స్ ఎ గ్రేట్ ఇనిషియేషన్ అండ్ గ్రేట్ మిషన్. సో మరి ఈ మిషన్ ఈ 1 hour a week లో సో ఛాలెంజెస్ కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. అంటే మనం ఏ కార్యక్రమం చేసినా, ఏ మంచి కార్యక్రమం తలపెట్టినా కూడా సో కొన్ని ఛాలెంజెస్ కూడా మనకి ఎదురవుతాయి. ఆ ఛాలెంజెస్ ని ఓవర్కమ్ చేసినప్పుడు నో మ్యాటర్, సో వి విల్ గెట్ సక్సెస్. సో అది ఎంతో మంది అంటే ఈ మిషన్ ద్వారా అయితే ఎంతో మంది తలరాతలు మారబోతున్నాయి. సో ఆ ఛాలెంజెస్ ని ఓవర్కమ్ చేయడానికి ఏ విధమైన అంటే మీరు మెంటర్ ఆ 3 M's ఏదైతే చెప్పారో మనీ, మెంటర్, మనీ, మార్కెట్ ప్లేస్. సో మెంటర్ ఈజ్ మెయిన్. ఆ మెంటర్స్ ని ఏ విధంగా సెలెక్ట్ చేసే అవకాశం ఉంది, లేకపోతే మెంటర్స్ నుంచి ఛాలెంజెస్ కానీ సో ఆ మెంటర్షిప్ తీసుకునే మెంటీస్ దగ్గర నుంచి వచ్చే ఛాలెంజెస్ కానీ ఓవర్కమ్ చేయడానికి మీ దగ్గర ఉన్న ప్లానింగ్స్ ఏంటి? అంటే ఇది ఒక పెద్ద యజ్ఞం, మహాయజ్ఞం ఇది. ఈ మహాయజ్ఞం చేసేటప్పుడు మనకు సమతలు అన్ని వాళ్ళు మనము ఏదైనా చండీ యాగం కానీ ఇట్లా యాగం చేసినప్పుడు చాలా చాలా ధాతువులు వేస్తాము, తర్వాత వేరే వేరే రూట్స్ నుంచి తెచ్చినవన్నీ చేస్తాం. అన్నీ కావాలి, అన్నీ ఉన్నప్పుడే యజ్ఞంలో మన ఫలితాలు వస్తాయి. కాబట్టి ఇందులో కొంతమంది మీలాంటి వాళ్ళు కూడా యూ కెన్ గివ్ 1 hour టైం. సో ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళు కూడా దే కెన్ స్ట్రక్చర్ ది కంపెనీ ఇన్ దట్ దిస్ థింగ్. సో డిఫరెంట్ పీపుల్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు ఒకే టెక్నాలజీ మెంటర్ మాత్రమే కావాలంటే ఒకసారి అది కాదు. ఓ టెక్నాలజీ మెంటర్ కావాలి, తర్వాత వాళ్ళ ప్రోడక్ట్ ఉన్నప్పుడు ఎట్లా హౌ టు టేక్ ఇట్ టు ది మార్కెట్స్, దానికి వేరే రకమైన మెంటర్ కావాలి. అన్ని సమతలు దాంట్లో యజ్ఞకుండంలో వేస్తే అప్పుడు రిజల్ట్స్ మనకు వస్తాయి. అందుకని ఫస్ట్ జాబ్ ఏంటి, వీ హ్యావ్ టు క్రియేట్ ది మెంటర్ డేటాబేస్. లార్జ్ మెంటర్ ఇన్ ఎవ్రీ సెక్టర్ హూ ఆర్ విల్లింగ్ టు కమిట్ 1 hour a week. ఆ ప్రయత్నంలో ఫస్ట్ ఉన్నాం. అదైన తర్వాత వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ ప్రాసెస్, మెంటర్ మెంటీ హౌ డు వి కనెక్ట్, వీ గోయింగ్ టు యూజ్ ఏ ఇంజిన్ ఒకటి క్రియేట్ చేసి ఇలాంటి కంపెనీస్కి ఎవరు ఎలాంటి మెంటర్స్ కావాలా. సపోజ్ సంబడి స్టార్టెడ్ ఏ ఫుడ్ అండ్ అగ్రి స్టార్టప్, దాని మన మెంటర్స్లో హూ ఆర్ ఆల్ వి రన్ ఏ algorithms, it will select okay these are all the top 10 mentors who are available to accept as a startup company. తర్వాత ఈ స్టార్టప్ కంపెనీ అవుట్ ఆఫ్ దోస్ 10 people నాకు ఫస్ట్ అతను కానీ థర్డ్ అతను కానీ మోర్ యూస్ఫుల్ అని వాళ్ళు చూసిన తర్వాత దెన్ సిస్టమ్ విల్ ఆటోమేటిక్లీ సెండ్ ఏ కంప్లీట్ ది వాళ్ళ ప్రజెంటేషను, తర్వాత ఫౌండర్స్ డీటెయిల్స్ వాళ్ళు పంపించేసి see this company is looking for you to become their mentor. Can you think of giving 1 hour time and mentoring them and all that? Suppose if he says no I'm not the right person, this thing maybe you look at, then we'll go to the next mentor. Automatically whoever mentor accepts, yes I am willing to mentor this company, then afterwards marriage is done. Then afterwards they have to figure out how frequently they have to talk. Instead of only 1 hour a week, probably they can convince him to give more time and all that this thing. So that's how we are planning. This idea itself is only a 2-day idea. The 2-day idea already we got enough number of commitments from the mentors. మెంటీస్ చాలామంది ఉన్నారు. మెంటీస్ ఇష్యూ ఏం కాదు. ఒక పక్క రైట్ సైడ్ మన హైదరాబాద్లోనే కొన్ని వేరే స్టార్టప్స్ దే ఆర్ రెడీ టు టేక్ ది మెంటర్స్. బట్ రైట్ కింద మెంటర్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ ఆల్రెడీ వెరీ సక్సెస్ఫుల్. ఐఎమ్ హోప్ఫుల్ బై ద టైమ్ ఐ లీవ్ అమెరికా వీ విల్ హ్యావ్ అట్లీస్ట్ thousands of mentors agreeing to give 1 hour a week from different this thing, then everything will be history. ఓకే చౌదరి గారు, చాలా అద్భుతంగా ఉంది మీరు చెప్పిన ఐడియాలజీ. సో అంతర్జాతీయ వేదికగా మీరు దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో మీరు చూస్తే తెలుగు రాష్ట్రాల్లో కూడా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా, సో ఒకప్పుడు కేటీఆర్ కూడా సో స్టార్టప్స్ ని ఎంతగా ఎంకరేజ్ చేశారో మనం చూసాం. ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పుడు, ప్రజెంట్ లోకేష్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ గా ఉన్నారు అండ్ ఐటీ కూడా చూసుకుంటున్నారు. ఆయన కూడా స్టార్టప్స్ ని, యూత్ ని ఎంకరేజ్ చేసే విధంగా వాళ్ళు కార్యక్రమాలు చేపడుతున్నారు. సో వారితో అటు అసోసియేషన్ ఈ విధంగా ఉంది మీకు? అంటే ఇది ప్రొఫెషనల్ ఇదమ్మా. ఇది ఎనీ స్టార్టప్ కంపెనీ, ఇప్పుడు అమెరికాకి ఎవరైనా వచ్చేసి స్టార్టప్ కంపెనీ సిలికాన్ వ్యాలీ కానీ న్యూయార్క్ కానీ వచ్చి స్టార్టప్ కంపెనీ పెట్టాలి, వాళ్ళు రాగానే ఇక్కడ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఎవరు, ఐటీ సెక్రటరీ ఎవరు ఆలోచిస్తారా? అవన్నీ చూడరు. వాళ్ళు ఏం చేస్తారు, నాకు ఐడియా ఉంది, ఒక వెంచర్ క్యాపిటలిస్ట్ దగ్గర పోవాలా, ఒక మెంటర్ దగ్గర పోవాలా, ఐడియా ఆయన దగ్గర మాట్లాడి ఆర్ యూ విల్లింగ్ టు ఫండ్ మై దిస్ థింగ్ యాజ్ ఏంజల్ ఇన్వెస్టర్,
వాళ్ళు if they are willing to invest in that company, they will recruit some people here, create the product, then they will go to the same mentor, can you connect us to this thing. Here there is no involvement of the government. It is between the mentor, mentee, investors and the markets. Market is all over the globe. Same thing is happening in India. So that's where the professionals who are the industry professionals, experts in the different verticals, so వాళ్ళు they are going to play a role, not the government. యా సో మనం టెక్నాలజీలో డెవలప్మెంట్ డే బై డే కొత్త టెక్నాలజీని చూస్తున్నాం. ప్రజెంట్ ఏఐ వచ్చింది. సో మనం ఒక వెహికల్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఫస్ట్ పెట్రోల్, నెక్స్ట్ గ్యాస్, ఆ తర్వాత ఇప్పుడు రోబోట్, సో ఏఐ. సో నెక్స్ట్ ఏంటి అంటే ఈ టెక్నాలజీని అర్థం చేసుకునే విధంగా సో మనం వాళ్ళని మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే సో వాళ్ళు కొత్తగా నేర్చుకునే విధంగా ఇన్నోవేట్ వాళ్ళకి సజెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఏ విధమైన కృషి చేస్తుంది? అంటే వీఆర్ రన్నింగ్ దిస్ కాన్ఫరెన్సెస్ కదా, ఈ కాన్ఫరెన్సెస్లో ఇలాంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా రౌండ్ టేబుల్ డిస్కషన్లో మేము ఒక్కొక్క ప్రాబ్లం ఏరియా కానీ ఆపర్చునిటీ ఏరియా కానీ తీసుకొని ఎక్స్పర్ట్స్ రౌండ్ టేబుల్లో ఇదో ప్యానల్ డిస్కషన్ అంటే 2-3 ఉండేవాళ్ళు, మోనోలాగా ఉండేది. రౌండ్ టేబుల్లో దే డిస్కస్ దట్ పాయింట్ థ్రెడ్ బేర్. దీస్ ఆర్ ది ప్రాబ్లమ్స్ ఇన్ ది ఇండస్ట్రీ, దీస్ ఆర్ ది ఆపర్చునిటీస్. What way we can create a right kind of ecosystem so that more startups can think of getting into this thing, how we can enable that this thing, what kind of the infrastructure is required, digital infrastructure కానీ the education infrastructure కానీ ఇవన్నీ కూడా మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది, R&D ఎక్కడెక్కడ R&Dలు ఉన్నాయి, R&D సఫిషియంటా లేకుంటే వీ నీడ్ టు కాంటాక్ట్. ఇప్పుడు నౌ వీఆర్ గోయింగ్ టు మీట్ లాట్ ఆఫ్ యూనివర్సిటీ R&D ల్యాబ్స్ కూడా వెళ్తున్నాను నేను, ఎందుకంటే వాళ్ళతో కనెక్షన్ కావాలి కదా. ఇప్పుడు సమ్ R&D ల్యాబ్స్లో ఆల్రెడీ సొల్యూషన్ ఉంది, but our people may not be knowing that there is a solution exists in this R&D lab. If only I get connectivity to those startup company founders, to that university R&D professor, yes, we already have we have worked on this thing, we are willing to pass on this technology, then his half job is done. On top of that, he can build that this thing. So this is a continuous journey. That's where when Prime Minister Modi garu annatlo Vasudhaiva Kutumbakam, whole world is one family. All the startups are all the investors, all the experts. This thing they are all thinking like it is one family, and we have to help each other. నేను అమెరికాలో ఉన్నాను, అమెరికా వాళ్ళకి హెల్ప్ చేస్తాను, నేను హైదరాబాద్లో ఉన్నాను, హైదరాబాద్ తెలుగు వాళ్ళు మాత్రమే, అట్లా కుదరదు. ఎందుకంటే వాళ్ళు ప్రోడక్ట్ ఏం తయారు చేస్తే ప్రపంచంలో అన్ని దేశాల్లో అమ్మాలా. అన్ని దేశాలు నేను హైదరాబాద్లో చేస్తే తెలుగు వాళ్ళకి అమ్ముతానంటే ఈ విల్ బి ఫెయిల్యూర్ కంపెనీ. సో దట్స్ హౌ వీ హ్యావ్ టు. ఇప్పుడు పాకిస్తాన్లో ఆపర్చునిటీ ఉంది ఫర్ ఏ స్టార్టప్ ప్రోడక్ట్ అంటే దేర్ ఇస్ నో పొలిటికల్ బార్డర్ ఫర్ ఏ స్టార్టప్ ఎంటర్ప్రెన్యూర్. హీ హెస్ టు గో టు పాకిస్తాన్ అండ్ సీ హౌ యూ కెన్ గెట్ దట్ బిజినెస్ ఫ్రమ్ పాకిస్తాన్ ఆర్ చైనా, వేర్ ఎవర్ ఇట్ ఇస్ రిక్వైర్డ్. So it's a borderless environment. These people have to think globally. That's where we need connectivity from all over the globe. There is a market opportunity for a startup in say Ukraine, for example. ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతుంది, మరి ఎట్లా అనుకుంటే అక్కడ కూడా మ్యాటర్స్ ఉంటారు. దే విల్ బి ఏబుల్ టు గైడ్ దెమ్ అండ్ సీ ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ దట్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ స్టిల్ he has to survive, he has to get the technology. For example, Ukraine lo one of the universities in Ukraine, they got a technology which is relevant for a startup. Okay, so మీరు ఈ 1 hour a week mentorship అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో దీన్ని ఉపయోగించుకునే వాళ్ళకి అంటే దీని గురించి తెలియాలి అంటే వాళ్ళు ఏం చేయాలి? సో మహా న్యూస్ వేదికగా మీరు వారికి అంటే ఎలా వాళ్ళ మెంటర్ని సెలెక్ట్ చేసుకోవడం, ఈ ప్రాసెస్ అంతా ఏ విధంగా ఉంటుందో చెప్తారా? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. చాలామందికి తెలియదు ఇట్లా 1 hour a week మెంటర్స్ మేము తయారు చేస్తాం. మాకు కూడా ఇట్స్ జస్ట్ 2 days కాన్సెప్ట్. ఎందుకంటే ఇది చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్. ఇప్పుడు పెద్ద ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే చిన్న ఐడియాతో సాల్వ్ చేస్తున్నారు చాలామంది. దట్స్ వేర్ ది స్టార్టప్స్ ఆర్ ప్రొవైడింగ్ దోస్ ఇన్నోవేటివ్ ఐడియాస్. ఇది కూడా పెద్ద ప్రాబ్లం ఈజ్ ఇంతమందికి ఉద్యోగాలు కనుమరుగైపోతున్నాయి ఈ జనరేటివ్ ఏఐతో. ఆ ఉద్యోగాలు కొత్త జాబ్ క్రియేటింగ్ ఇంజిన్ తయారు చేయాలంటే త్రూ స్టార్టప్ సక్సెస్ కావాలంటే మెంటర్స్ కావాలంటే ఎవ్రీబడి కెనాట్ బికమ్ ఎ మెంటర్. సో ఆ ప్రాసెస్లో మేము ఇప్పుడు వీఆర్ కన్విన్సింగ్ మెనీ మెంటర్స్. Maybe in the next 6 months to 1 year, thousands of mentors in different fields
they'll be ready with International Startup Foundation. ఈ మెంటర్స్ అంతా కూడా మన స్టార్టప్స్ కంపెనీ టు స్టార్ట్ విత్ ఇన్ ఇండియాలో ఉన్న స్టార్టప్స్కి these mentors will be available. Later on, we will create the mentees from not only from India, maybe in other countries also. There are some startups who wants to get the mentorship. For Varakuda, whatever the software that we are going to create, for them also we will enable them to get in touch with our mentors, so that they will also be benefited with mentor-mentee digital exchange we are going to create. So this is only beginning for providing access to all the eligible startups who are looking for good mentors to mentor them at the idea stage, to also get them some angel money from angels from all over the globe, and also get the market access using their contacts and all that. All the 3 M's for them to become successful. ఒక గురువును మంచి గురువును ఐడెంటిఫై చేయగలిగారంటే దట్ గురు ఈజ్ గోయింగ్ టు హెల్ప్ దెమ్ ఇన్ ఆల్ ది 3 areas. సీ దట్ స్టార్టప్ కంపెనీ వేర్ హీ ఈజ్ మెంటరింగ్, దట్ కంపెనీ షుడ్ బికమ్ ఏ సక్సెస్ఫుల్ స్టార్టప్స్. ఆ జర్నీలో ఉన్నాము. ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఎనీ స్టార్టప్స్ హూ ఆర్ లుకింగ్ ఫర్ ది మెంటర్షిప్ ఫ్రమ్ ది మెంటర్స్ దట్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్, అండ్ దే కెన్ అప్రోచ్ International Startup Foundation. Our website is www.isfnetwork.org. isfnetwork.org. You can go to that network and there will be registration process, all those things, because it's a 2-day idea. We have to set up our registration formalities అన్నీ కూడా నెక్స్ట్ 1 weekలో తయారైపోతాయి. సో దే కెన్ రీచ్ అవుట్ టు అవర్ వెబ్సైట్ అండ్ రిజిస్టర్ ఫర్ మెంటర్స్. ఎలాంటి మెంటర్స్ మీరు కావాలనుకుంటే అకార్డింగ్లీ విల్ బి ఏబుల్ టు కనెక్ట్ యూ టు ది రైట్ కైండ్ ఆఫ్ మెంటర్. ఇట్స్ లైక్ ఏ మ్యారేజ్. మనం ఏబుల్ టు సెలెక్ట్ బిట్వీన్ ఏ మ్యారేజ్ బిట్వీన్ మెంటీ అండ్ మెంటర్. ఇట్స్ ఎ గుడ్ మ్యారేజ్. They will produce a good number of children, and they will be able to provide all the happiness to the world. సరైన టైంలో సరైన గైడెన్స్ అందించే విధంగా మీరు స్టార్ట్ చేసిన ఈ మెంటర్షిప్ అనే ప్రోగ్రామ్ చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ అండి. సో మనం చూసాము, చరిత్ర తిరిగి చూసుకున్నా కూడా సో ఒక్క మెంటర్షిప్ తోటి మనం ఎన్ని విజయాలు సాధించామో చూసాము. సో అలాంటి మెంటర్షిప్ కొత్తది ఈ టాపిక్ తోటి మీరు రావడం జరిగింది. సో ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్, ఇంటర్నేషనల్ అంటే ఆల్ ఓవర్ వరల్డ్. సో ఇది ఏ విధంగా ఉంటుంది అంటే అందరికీ ఒకే రూల్ ఉంటుందా, కంట్రీ వైజ్ గా డిఫరెంట్ గా ఉంటుందా? సో దీని గురించి అంటే మీ ఎక్స్పాన్షన్ ఏ విధంగా ఉందో తెలియజేస్తారా? అంటే తెలుగు సామెత ఉంది, ఇంట గెలిచి రచ్చగెలిచమంటారు. ఫస్ట్ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్టార్టప్స్ చాలా మంది ఉన్నారు, ఇండియాలో ఉన్న స్టార్టప్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఫస్ట్ వీ హ్యావ్ టు హెల్ప్ దెమ్, రైట్, బిఫోర్ హెల్పింగ్ ఆల్ ఓవర్ దిస్. దే ఆల్సో నీడ్, బట్ మనకున్న కెపాసిటీ, మనకున్న ఇది ఫస్ట్ మనకు ఇక్కడే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి మెంటర్స్ కనెక్ట్ చేసిన తర్వాత దెన్ మెచ్యూరిటీ పెరుగుతుంది. దాని తర్వాత విల్ ఎనేబుల్ అదర్ మెంటర్స్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ అండ్ లెట్ దెమ్ డూప్లికేట్ వాట్ వీఆర్ డూయింగ్. See, this is not a patented technology. We want to give the entire process. మేము ఏం చేస్తున్నాము, ISF, whatever we are doing, we will be more than happy to train other country organizations so that they can also help their startups connecting to the mentors wherever they are. So it is just not limited to only India or Andhra Pradesh or Telangana and all that. It is, I mean, వసుదైవ కుటుంబకం అన్న తర్వాత when you are accepting the whole world is one family. Startups ఎక్కడున్నా కూడా they are all our family, ISF family. Will enable the local institutions. ఇప్పుడు ISF అమెరికాలో లేదు, ఇప్పుడు ISF ఇక్కడ రిజిస్టర్ చేసాము. దానికి శ్రీ అట్లూరి is the president. Now we are going to open the chapters in every city. And they are going to do what we are doing in Hyderabad or India. They are going to do the same way. They will have the weekly conferences, and we had one conference a few months back in New Jersey. So a lot of people came, and they are going to do similar things. Similarly, we are going to run the conferences in Europe in the month of April. Last week lo Paris lo oti, Germany lo oti, Netherlands lo oti, even Scotland also we are planning. So we are going to take this concept. Wherever we go for a conference, we try to recruit mentors from that country.
Okay. సపోజ్ స్కాట్లాండ్లో ISF కాన్ఫరెన్స్ పెడితే స్కాట్లాండ్లో ఉన్న సమ్ మెంటర్స్ వీ విల్ రిక్రూట్ దెమ్ as 1 hour వీక్ మెంటర్స్ అండ్ దే విల్ బి అవైలబుల్ ఫర్ అవర్ మెంటీస్ ఇన్ బ్యాక్ ఇన్ ఇండియా. సో మెంటీస్ గురించి చెప్పారు, సో వాళ్ళు ఏ విధంగా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవాలి అనేది. సో మెంటర్స్ గురించి చెప్పండి. సో ఎవరైనా వాలంటీర్గా, సో చాలా మంది డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో డిఫరెంట్ లెవెల్స్లో ఉన్న వాళ్ళు స్వచ్ఛందంగా ఇవ్వాలి, సహాయం చేయాలి అనుకున్నప్పటికీ దేర్ ఈస్ నో ప్లాట్ఫామ్ ఇప్పటి వరకు. సో ఇప్పుడు ఈ అద్భుతమైన ప్లాట్ఫామ్ వచ్చింది. సో వాళ్ళు ఏ విధంగా ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకోవాలి అంటే వారికి ఏం చెబుతారు మీరు? వాళ్ళకు కూడా మా వెబ్సైట్లో whoever wants to join a mentor, we are going to enable how they can register. Suppose I want to become a mentor, I can go to the I can mentor startups in agriculture, I can mentor startups in real estate design, whatever areas where I have got the expertise and all that, this thing they can register in these areas. I'm willing to advise or willing to mentor some startups. Then we will create the database of mentors from different fields and all that this thing. Then we have anyway mentee database. Afterwards we will connect both of them depending on the need. ఓకే, థ్యాంక్ యూ జయ చౌదరి గారు. సో చాలా అద్భుతమైన ప్లాట్ఫామ్ అండి, ఒక మంచి మిషన్ తోటి మీరు ముందుకు వచ్చారు. సో ఈ మిషన్ సక్సెస్ఫుల్ కావాలని నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ నేను ముందుగా ఇన్స్పైర్డ్ అయ్యానండి. సో నేను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినప్పుడు సో మీరు ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ చెప్పారో సో ఇమీడియట్ గా నేను కూడా డిసైడ్ అయ్యాను అనమాట. సో ఈ 1 hour కాన్సెప్ట్ లో నేను కూడా భాగస్వామ్యం కావాలని. If you give me a chance to me, I will introduce my friends too. So I have so many friends in different organizations. So media through నేనైతే నా 1 hour టైం ని కేటాయించడానికి రెడీగా ఉన్నాను. ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరైనా ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటే సో మీ 1 hour టైం ని సో ఈ విధంగా ఎంతో మందికి ఉపయోగపడే విధంగా ఉపయోగించుకోవచ్చు. ఆ 1 hour టైం ఎంతో మందికి ఒక కెరియర్ పాయింట్ గా ఉపయోగపడబోతుంది. సో చాలా అద్భుతమైన ప్లాట్ఫామ్, ఇప్పటి వరకు మనకి ఇలాంటి ప్లాట్ఫామ్ ఎక్కడా లేదు. సో డే బై డే టెక్నాలజీ పెరుగుతుంది. First time in the world. Yeah, first time in the 1 hour a week, first time in the world has come to ISF, and we are going to implement this all over the world. Yeah, thank you for giving this opportunity, Jaya Chowdary garu. Thank you for giving us 1 hour a week from you and also from your friends. Sure, తప్పకుండా. సో తప్పకుండా ఈ ఆపర్చునిటీ మీ అందరూ ఉపయోగించుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ జయ చౌదరి గారు. సో మీ టైం ని మాకు కేటాయించి ఈ అద్భుతమైన ప్లాట్ఫామ్ గురించి మా అందరికీ ఇంట్రడ్యూస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. Thank you.